రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయదశనాశ్రమతే సైనికమాంత మహాదేశికాయన నాల్పాకం డాక్టర్ వాసుదేవాచార్య స్వామి యొక్క తమిళ ఉపన్యాసం నుంచి కొన్ని విషయాలు తెలుగులో అనువాదనం చేస్తూ ఈరోజు విషయం శ్రీ వైష్ణవ పరిభాష. వైష్ణవులు ఒక్కరికొకరు చూసుకున్నప్పుడు పరిభాషలోనే మాట్లాడతారు. కొద్ది సమయం మతవాడికి మిగతా వాళ్ళకి ఇది అర్థం అవ్వదు, బోధపడదు. అంటే నేను అని చెప్పకుండా అడి అని అంటారు, మీరు అనకుండా దేవరీర్ అంటారు, వారు అనకుండా ఆస్వామి అంటారు, ఇంటి స్త్రీలను దేవిగళ్ అంటారు. ఇలా ఎన్నో పరిభాషలు ఉన్నాయి. ఎక్కువేం కాదు, ఏదో 100-500 కావు, ఒక 50 పరిభాషలు ఉంటాయి. వీటిని ఉపయోగిస్తే ప్రతిరోజు కూడా మనకు వైష్ణవత్వం సిద్ధిస్తుంది సులభంగా. గౌరవమైన మాటలు అవి. అన్నం అనకుండా ప్రసాదం అంటాము. అలాగే భగవంతునికి నైవేద్యం అయిన తర్వాత కరి అముదు, రసం అనకుండా చారముదు అంటారు. పాయసం అనకుండా తిరుక్కన్నలముదు అంటారు. అన్నిటి కూడా అముదు అని ఆ అమృత శబ్దాన్ని కలపడం అనేది ఒక అలవాట. భగవంతునికి ఏ ఒక గౌరవమో అదే గౌరవాన్ని మన ప్రసాదానికి కూడా ఇవ్వాలి. అదే వేదాంత దిశకి ఎన్నో చోటులో మనకు అనుగ్రహిస్తున్నారు. ఉదాహరణంగా శ్రీమద్ రామాయణంలో ఒక శ్లోకం, రాముడు రంగనాథునికి ప్రతిరోజు కూడా ఆరాధన చేశారు. అప్పుడు రంగనాథుడు అయోధ్యలో ఉన్నారు. అయితే ప్రదృశ్య శిరసాపాత్రం కలుషో విధివత్తతః మహతో దైవతాయాజ్యం జ్వలితేనైవ అని ఆ శ్లోకం ఉన్నది. అంతకుముందు శ్లోకం ఉన్నది, సహపత్న్యా విశాలాక్ష్య నారాయణ ఉపాకమతే గతే పురోహితో రామ స్నాత్వా నియత మానస అని వాల్మీకి రామాయణం అని ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, ప్రమాణాలు. అంటే ఇన్ని విస్తారమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంటే రంగనాథునికి పెరుమాళ్ తిరువారాధానికి ప్రసాదం సమర్పించడానికి రాముడు ఆ ప్రసాదాన్ని ఎలా తీసుకుని వెళ్ళాడు? తలపైన శిరస్సు పైన గౌరవంతో అది తీసుకుని వెళ్ళారట. ఇంకో విషయాన్ని వేదాంత దిశ మనకు చూపిస్తున్నారు. భగవంతుని ప్రసాదాన్ని మన కింద తీసుకుని వెళ్ళకూడదు, కటి ప్రదేశానికి కింద, భుజానికి పైనే తీసుకుని వెళ్ళాలి. ప్రసాదం ఏళ్ల పణికొండువా అంటారు, తీసుకోరా అన్నారు. గౌరవంతో చెప్పాలంట. ఉపభోక్తస్య సర్వస్య గంధ పుష్పాదికస్య చ దూషణం న ప్రయుక్తవ్యం శబ్దైః ప్రతిపత్తికై. అంటే గౌరవం లేకుండా వాక్యాన్ని ఉపయోగించకూడదు అని పంచరాత్ర సంహిత. తులసి అనము మేము తిరుత్తురాయి అంటాం మన వైష్ణవ సంప్రదాయం. శిష్టై అనుష్ఠితత్వాచ్చ వైష్ణవస్య పవిత్రత తే యాంతి నరకం మూఢాః సత్స్వభావ అపలాపినః అని ఒక ప్రమాణం. అంటే సాధారణమైన శబ్దాలతో అన్నం సాంబార్ అని అంటే పాపం వస్తుందంట. కావున వైష్ణవ పరిభాషను మనం తెలుసుకొని ఏదో కొద్దిగా అయినా దాన్ని ప్రయోగించాలి. దీనికి మంచి ఉదాహరణం తోమడి మాడతో చుట్టం బెళక్కరి అని పాసనం. అంటే ఒక సఖిని మిగతా సఖులు లేపుతున్నారు. సఖిని ఎలా అంటున్నారు? సఖి యొక్క ఇల్లు ఎలా ఉన్నది? తూమణి మాడం. వైష్ణవుడి ఇల్లు ఎలా ఉన్నా సరే, ఎంత సాధారణమైనా అది ఇల్లు అనకూడదు, తిరుమాళిగే అన్నారు. ఎందుకు? అక్కడ పెరుమాళ్ తిరువారాధనం జరుగుతుంది కదా. కావున దాన్ని సాధారణ శబ్దంతో పలకకుండా మీ ఫ్లాట్, మీ బిల్డింగ్ అనకుండా మీ తిరుమాళిగై అనాలి.
సాధారణమైన ఇల్లైనా గుడిసైనా సరే తిరుమాళిగే అన్నారు. భగవంతుడి దగ్గర ప్రయోగించాల్సిన శబ్దాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారే. తిరుమాళ్లకు ధూపం దీపంలా శయ్య అనకూడదు, పరక అనకూడదు. తుయ్యిరణమేల్ కన్వడరం శబ్దం చూడండి. తుయ్యిరణై ఆమె నిద్రపోతుంది అని లేదు, కన్వడరం శబ్దం గమనించండి. నమాళ్వార్ చెమ్మా కవలం షడిని మిసై కన్వడరం అని తిరుకుడందే పాసనంలో కన్వడరం అని 6వ పాసనం. ఒక సఖి దగ్గర ఇంకోరు సఖి అలా ప్రయోగిస్తుంది జాగ్రత్తగా. అంత గౌరవ బుద్ధితో భాగవతుల దగ్గర ఈ శబ్దాలు ఉపయోగించాలి. అడియేన్ దేవరి ఎల్లప్పుడూ ఉండాలి మనకు. అప్పుడే మనల్ని మనం వైష్ణవుడుగా మార్చగలం. లౌకిక వార్తల్లో ఆంగ్ల భాషలో అంటారు ప్లీజ్, థ్యాంక్స్, సారీ. ఈ 3 పదాలని ఉపయోగిస్తూ ఉంటే వాడికి జీవితం చక్కగా జరుగుతుందని అంటారు ఆంగ్ల భాషలో. అటు మంచిగా అయిపోతాడని కూడా అంటారు. అలాగే అడియేన్, దేవరీర్, పెరుమాళ్ కృపై ఈ 3 శబ్దాన్ని మనం ప్రయోగిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏది జరిగినా పెరుమాళ్ కృపై, దేవరీర్ కృపై అన్నారు. ఈ 3 చెప్తూ ఉంటే ఈ 3 మంచి వైష్ణవుడిగా అయిపోతాడు. మన ఎదటి మనిషి ఎంత మనల్ని నిందించినా, ఎన్ని చెడు చేసినా దేవరీర్ అనే శబ్దం మారకూడదు. దూషణం చేయకూడదు అని చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణ శబ్దంలో మనం ప్రయోగిస్తే దూషణం వరకు వెళ్ళిపోతుంది, మహాపాపం. వైష్ణవత్వేన మాన్యత్వం అని వేదాంత చేసినట్టు. వైష్ణవుణ్ణి చూస్తేనే మాన్యత్వం, గౌరవించాలి. నాచ్యారంటుంది నాయుడుగా అడిగేన్ నేనే తప్పు చేశానండి అంటే అయిపోతుంది అక్కడే మ్యాటర్. ఒకవేళ తప్పు చేయకపోయినా ఎదుటివాడు అయ్యో వీడిని ఇలా తప్పుగా అన్నామే అని వాడే బాధపడతాడు. కావున ఏది చేసినా ఏది చెప్పినా అడియేన్ అని మనం ఎల్లప్పుడూ దాసుడుగానే ఉండాలి. ఎందుకంటే మన ఎదటి మనుషులు భాగవతులు భగవంతుని చెందిన వాళ్ళు కదండి. వాళ్ళని ఎలా గౌరవించాలి? రాజకుమారన్ మాదిరి అంటారు వేదాంత దేశం. రాజకుమారుని గౌరవించాలి. వాడు వయసులో చిన్నవాడైనా వాడికి మనం ఎంత గౌరవం ఇవ్వాలి. అలాగే మన ఎదటి మనిషి చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఏ స్టేటస్ లేకపోయినా వాడిని కూడా భగవంతు సంబంధం ఉన్నది కావున రాజకుమారుల్లా మనం గౌరవించాలి. దీనికి వేదాంత ఇంకో పాసనం తీస్తున్నారు. కులందరం సెల్వం తందిడం అనే పాసనాన్ని తీసుకుని నారాయణాయనం నామం పెట్టతాయనం మాయన శయ్యం అంటే సమాశ్రయనం ఒకడు చేసుకున్నాడు. వాడికి నారాయణ నామం ఏమిస్తుంది? అష్టాక్షరి మంత్రం, మంచి కులం, మంచి ధనం అన్ని ఇస్తుంది అంటున్నాడు. కొంతమంది అయ్యో నేను సమాజం చేసినట్టు నేనేం గొప్పవాడు రాలేదు, నాకేం డబ్బు రాలేదంట. వేదాంతం అలా కాదు, మంచి గౌరవాన్ని ఇస్తుంది ఆ వైష్ణవ సంబంధం అంటున్నారు. ఒక ధనికుడికి వచ్చే గౌరవం వీడికి వస్తుందట. అలాగే ఊర్ధ్వపుండం ధరించిన ఒక వైష్ణవుడు వస్తే వాడి దగ్గర వారికి అడియేన్ దాసన్, మీకు దేవుడి వారికి ఏమైనా ఉపకారం కావాలంటే కాచుకుని ఉన్నామండి చేయడానికి అని చెప్పాలి. వారు ఏది అడిగినా చేయడానికి మనం తయారుగా ఉండాలి. అంటే దాసులుగా ఉండాలి, పని మనిషిలా ఆ గౌరవాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఆ నామం అంత గౌరవం ఇస్తుంది. కులందరు అనే వేదాంత అంటున్నారు. కులందరు என்று பாட்டுக்கு వ్యాఖ్యానం పండిన అభియుక్తரும், అభియుక్తర్ అంటే பிரியாவச்சான், ஜன்மத்தால் விருத்தத்தால் குறைந்தார் ஒருவனுக்கு பகவத் சம்பந்தம் உண்டானால் அவனை இவையுடையவன் ஒருத்தன் தார இணைக்க கூசும்படி ఆయిత్రు భగవత్ ప్రభావం. అంటే గౌరవించాలి వైష్ణవుడు. వాడు కోణం ఎలా ఉన్నా, ఎంత తక్కువ ధనం లేకపోయినా, వాడు ఎంత బీదవాడైనా వైష్ణవ పరిభాషలో వాడి దాసుని గౌరవిస్తే మనం
మనం కూడా నిజమైన వైష్ణవులుగా మారాలి. శ్రీమతే శ్రీనికమాంతమాదేశికాయ నమః. कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः।